78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో వైభవంగా నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ బెటాలియన్లకు సంబంధించిన పోలీసు అధికారుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి అయిందని, అప్పటి నుంచి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని అన్నారు. 1956లో విశాలాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గత 66 సంవత్సరాలుగా ఆటుపోట్లు ఎదుర్కొంటుందని చెప్పారు. 2012 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలు మన రాష్ట్రానికి రాజధానిని కూడా లేకుండా చేశాయని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని తాము నిర్ణయించుకుని కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు అధికారులు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం. 14-19 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది. రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు. క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం. ఆ క్రమంలో రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. రాజ్యాంగం ఎంత మంచిదైనా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది ఒక రాజకీయ నాయకులకే కాదు, అన్ని రంగాలకు వర్తిస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు 100% మంచే జరుగుతుంది. మంచి చేసే మా ప్రభుత్వానికి మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సూపర్ 6 పథకాలకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరులో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న ఈ స్వాతంత్ర వేడుకల్లో ప్రజలందరి కళ్ళల్లో ఆనందం కనబడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి లోకేష్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు, ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. గుంటూరు జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మా కొద్దీ తెల్లదొరతనం పాడుతూ స్వాతంత్ర పోరాటంలో కథం తొక్కిన ప్రజాకవి గరిమెడ సత్యనారాయణ ఈ నేలపైన జన్మించారని గుర్తు చేశారు. పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో ఆందోళన చేపట్టారని, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తెనాలికి చెందిన 7 ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి
15,000 రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పారు. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామని, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. మంగళగిరి తాడేపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంగళగిరిలో జ్యువెలరీ పార్కు, వ్యూవర్స్ క్లబ్ ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ స్ఫూర్తిని పెంపొందిస్తాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 మరపురాని రోజని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భారతదేశ ప్రజలు బ్రిటిష్ వారి నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం ఏకే మహంతి కళావేదిక జిల్లా పోలీస్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు వివిధ బెటాలియన్లకు చెందిన పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ 2 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత ఉపఖండం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందిందని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనలో జాతీయ స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. భారతదేశ స్వాతంత్రం మనలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. స్వాతంత్రోద్యమ చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాల్లో అరాచక పాలన సాగించిన నేతలను గద్దె దించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మహనీయుల త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. మహనీయుల త్యాగ ఫలమే నేటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరావు అన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ